ఈ రోజు క్లాస్లో ఉండి అప్లికేషన్ బాడీస్ అండ్ అప్డేట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చేసుకుంటాం. వన్స్ ఇవి అయిపోయిన తర్వాత యూజర్స్ రోల్స్ డిస్కస్ చేసుకుంటాం. వాట్ ఈస్ అప్లికేషన్? అప్లికేషన్ అంటే ఏంటండి అని చెప్తారా? సో మనం అప్లికేషన్ నావిగేషన్ లో డైలీ అప్లికేషన్స్ ఓపెన్ చేస్తుంటాం, చూస్తున్నాం. ఇవి అప్లికేషన్స్ అంటే ఏంటి? అప్లికేషన్ contains data. Application contains data. Application menu define the main content that users can access in the application navigator. Application navigator లో మనము కంటెంట్ ని యాక్సెస్ చేసుకోవడానికి హెల్ప్ అయ్యేది అప్లికేషన్ మెను. ఓకేనా? నోట్ చేసుకున్నాను. ఒకసారి టాక్స్ డెఫినేషన్ చూద్దాము. అప్లికేషన్ సర్వీస్ created slogan. ఇక్కడైతే నాకు డెఫినేషన్ పెట్టలేదండి. This definition is good. Application menu define the main content that users can access in the application navigator. Okay. Application. One another one. ఓకే అండి, జస్ట్ ఆ డెఫినేషన్ సరిపోతుందండి. ఓకేనా? జస్ట్ ఆ డెఫినేషన్ అయితే సరిపోతుంది. Application menu defines the main content that users can access in the application navigator. Users can access in the application navigator. అంటే నావిగేషన్ రాసుకున్న అండర్ సిస్టమ్ డెఫినేషన్ we have application menu. Application menu. ఓకేనా అండి? అండర్ సిస్టమ్ డెఫినేషన్ we have application menu. The application menu table name is sys underscore app underscore application. అంటే ఇది టేబుల్. ఒకసారి రెండు కన్ఫర్మ్ చేసుకుని టేబుల్ కరెక్టా కాదనేది. sys underscore app underscore application. ఓకేనా? ఇది మీకు గుర్తుందా అంటే మనం అరవింద్ ఐటీ టేబుల్ కి అప్లికేషన్ ఏమి క్రియేట్ చేయలేదు. ఎస్, యూ రిమెంబర్ దట్? Yes, sir. Yes. Now I'm going to create a application for Arvind IT. Okay. Here I'm saying, so maybe I will say my first application. Let's say my first application. Save as. We just created my first application.
సో యూ కెన్ సి ఇది వచ్చేసి గ్లోబల్ అప్లికేషన్ అండి, స్కోప్ అంటారు అనమాట. ఇక్కడ అప్లికేషన్ గ్లోబల్ అని కూడా దాన్ని స్కోప్ అని అంటాం అనమాట. ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్న అప్లికేషన్, మనం క్రియేట్ చేస్తున్న అన్ని టేబుల్స్ కూడా గ్లోబల్ స్కోప్ లోనే ఉన్నాయి. ఓకే, డిఫరెంట్ స్కోప్ గురించి మనం తర్వాత క్లాసెస్ లో డిస్కస్ చేసుకుంటాము. ఓకేనా? ఎస్, మై ఫస్ట్ అప్లికేషన్ క్రియేట్ చేశాను, సేవ్ చేస్తాను. ఇప్పుడు ఈ అప్లికేషన్, మై ఫస్ట్ అప్లికేషన్ అనేది ఇక్కడ అప్లికేషన్ నావిగేటర్ లో కనిపించాలి అంటే అట్లీస్ట్ దాని కింద ఒక మాడ్యూల్ అయినా ఉండాలి. అట్లీస్ట్ దాని కింద ఒక మాడ్యూల్ అయినా ఉండాలి. ఓకేనా? సో మాడ్యూల్ ఏమైనా ఉందా దీని కింద? ఏం లేదు, ఒక మాడ్యూల్ కూడా మనం క్రియేట్ చేయలేదు. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాడ్యూల్ డెఫినేషన్ రాసుకుందాం అండి, తర్వాత మనం మాడ్యూల్స్ క్రియేట్ చేద్దాం. ఓకేనా? మాడ్యూల్స్, మాడ్యూల్ అంటే ఏంటి? మాడ్యూల్ అనేది సెకండ్ టైర్ అప్లికేషన్ నావిగేషన్. మాడ్యూల్ ఈజ్ సెకండ్ టైర్ అప్లికేషన్ నావిగేషన్. ఓకే, modules are the children of the second tier navigation options to the applications in the application navigator. ఓకేనండి, సో డాక్స్ లో చూద్దాం. Modules are the children of the second tier navigation options to the application, to the pages, to the platform. ఇది డెఫినేషన్ రాసుకోవచ్చు, బట్ ప్రాపర్ డాక్స్ డెఫినేషన్ ఇది నోట్ చేసుకోండి. Modules are the children are the second tier navigation options to the applications in the application navigator. Modules often link to other pages or records in the platform. Okay, na? Module గురించి definition. రండి నావిగేషన్ చూద్దాము. Under system definition, we have modules. ఇది అవసరం లేదు, వచ్చేస్తాం. రెండు మాడ్యూల్స్కి వెళ్ళిపోదాం. Modules and types అండి. Under system definition, we have modules. Okay. Modules. Modules table में sys underscore app sys underscore app underscore module. Sys underscore app underscore module. The modules of the table. Okay. రండి మనం ఒక కొత్త మాడ్యూల్ క్రియేట్ చేసే ప్రయత్నం చేద్దాం. అండి సో మనం మాడ్యూల్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ డిఫరెంట్ లింక్ టైప్స్ ఉంటాయండి. డిఫరెంట్ లింక్ టైప్స్ వీటిల్లో మెయిన్ గా 4 ఎక్కువగా యూజ్ చేస్తుంటాం అన్నమాట. ఏమేంటి? లిస్ట్ ఆఫ్ రికార్డ్స్, న్యూ రికార్డ్, సపరేటర్, యుఆర్ఎల్ ఫ్రమ్ ఆర్గ్యుమెంట్స్. ఈ 4 ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. ఓకేనా? నోట్ చేసుకుంటాం. లింక్ టైప్స్.
List of records. Third one, CPA. Fourth one, which is URL from arguments. URL from arguments. ఈ 4 types of data యూజ్ చేస్తుంటాం. సో రండి మనం అరవింద్ ఐటీ టేబుల్ కోసం అని చెప్పేసి మోడల్ క్రియేట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటున్నాను. ఆల్ ఓకే, నా మాడ్యూల్ నేమ్ వచ్చేసి ఆల్ అంటున్నాను. లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ ఇస్తున్నాను. టేబుల్ నేమ్ వచ్చేసి యు_అరవింద్ ఐడియా. అరవింద్ ఐడియా. ఓకే రండి. ఇక్కడ ఇది ఏ అప్లికేషన్ కింద చూపించాలి? మనం క్రియేట్ అరవింద్ చేసిన ఐటీకి మాడ్యూల్ ఉంది అనుకుంటాను, అంటే శ్రావణ్ ఐటీకి లేదని కదా. అవునా? ఏమో నాకు కనిపించింది. మీరు స్టార్టింగ్ లో శ్రావణ్ లేదు ఐటీకి మనం లేదు అప్లికేషన్ క్రియేట్ లేదు చేయలేదు. అరవింద్ ఐటీకి అప్లికేషన్ క్రియేట్ చేయలేదు. సరే ఫస్ట్ ఓకే, శ్రావణ్ ఐటీ ఉన్న ప్రాబ్లం ఏం లేదు, మళ్ళీ ఇంకోసారి క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్డర్ 100 లిస్ట్ చేస్తుంది. ఓకేనా? లైక్ స్టాక్ రికార్డ్స్ ఇచ్చారు, ఆర్డర్ సేవ్ చేయండి. సేవ్ రండి ఒకసారి రీఫ్రెష్ చేయండి ఇక్కడికి వచ్చి. ఇక్కడ మై ఫస్ట్ అప్లికేషన్ టైప్ చేయండి. ఫస్ట్ అప్లికేషన్ మీకు తెలిసిందే కదా. సో ఇవి లేట్గా వస్తాయి, ఇక్కడ లేట్గా వస్తున్నాయి పర్సనల్ అప్లికేషన్స్. వెయిట్ బట్ అదర్ యూజర్స్ షేర్ చేసి మన యూజర్ షేర్ చేసి అక్కడ ట్రై చేయండి. మై ఫస్ట్ అప్లికేషన్ చూడండి వచ్చింది. అరవింద్ ఐటీ టేబుల్ నావిగేట్ అవుతుందా లేదా లిస్ట్ మీకు? అవుతుంది. ఓకేనా? ఈ విధంగా మనం అప్లికేషన్ అట్లాగే మాడ్యూల్ కూడా క్రియేట్ చేస్తాం. అట్లా ఇంకొన్ని మాడ్యూల్స్ కూడా క్రియేట్ చేద్దాం. చూడండి ఇప్పుడు నేను మాడ్యూల్స్ లోకి వెళ్ళి క్రియేట్ చేస్తాను. ఇక్కడ అండర్ అప్లికేషన్ నుంచి కూడా మనం మాడ్యూల్ క్రియేట్ చేసుకోవచ్చు. కింద ఉంది చూడండి, ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ నుంచి కూడా మనం క్రియేట్ చేసేసుకోవచ్చు అనమాట. కొత్త మాడ్యూల్ ఇక్కడ నుంచి క్రియేట్ చేస్తాను. అప్లికేషన్ మెనూ నుంచి న్యూ అంటున్నాను. ఆర్డర్ వచ్చేసి 75 సంథింగ్ అయితే ఇస్తాను. ఏమంటున్నా అంటే క్రియేట్ ఓకే, క్రియేట్. ఇక్కడ వచ్చేసి ఎక్కడ ఉందండి న్యూ రికార్డు, ఇది ఇచ్చేస్తున్నాను. టేబుల్ వచ్చేసి అరవింద్ ఐటీ ఇచ్చేస్తున్నాను. అప్లై చేసేస్తుంది. ఓకేనా? సార్ రండి రీఫ్రెష్ చేయండి. మై ఫస్ట్ అప్లికేషన్ కింద ఆల్ కనిపిస్తుంది. అట్లాగే క్రియేట్ న్యూ కూడా కనిపిస్తుంది అండి. జస్ట్ ఇప్పుడే కూడా మనం చేసింది, అది కూడా కనిపిస్తుంది. మై ఫస్ట్ అప్లికేషన్ రిఫ్రెష్.
ఇది టైం బీయింగ్ చూడండి 60 అయిపోయింది టార్గెట్ అవుతుంది బట్ ఏంటంటే అబిల్ టోటల్కి యాక్సెస్ లేదండి ఎస్ మై ఫస్ట్ ఓకేనా కనిపిస్తుంది ఓకే అండి అరవింద్ ఐటీ ఫామ్ కూడా కనిపిస్తుంది ఎస్ నెక్స్ట్ నేను మళ్ళీ కొన్ని మోడల్స్ క్రియేట్ చేద్దాము లైక్ మోడల్స్ లో అండర్ సిస్టమ్ డెఫినేషన్ మోడల్స్ లో ఇంకొక కొత్త మోడల్ క్రియేట్ చేస్తాను ఓకేనా ఈసారి లింక్ టైప్ వచ్చేసండి సపరేటర్ తీసుకుంటాను అనమాట దీనికి ఆర్డర్ 50 ఇస్తాను ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఏఆర్ఏ బిఐ అరవింద్ ఐటీ అరవింద్ ఐటీ ఎక్కడ కనిపించాలి మై ఫస్ట్ అప్లికేషన్ ఎక్కడ కనిపించాలి ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి సబ్మిట్ చేసేసి సార్ అండి రీఫ్రెష్ చేయండి రీఫ్రెష్ మనకి ఈ ప్రాబ్లం తెలిసింది కదా పర్సనల్ డెవలప్మెంట్ ఇన్స్టెన్స్ లో ఒక టెంపర్ షీట్ అయితే చెక్ చేసి వస్తే ఇందులో చెక్ చేద్దాం సపరేటర్ క్రియేట్ అవుతుంది ఒకసారి సపరేటర్ జస్ట్ అరవింద్ ఐటీ అంటే ఓకేనా చూడండి అండర్ మై ఫస్ట్ అప్లికేషన్ we have created a separator under this separator we have two models creating and ఓకేనా ఓకే అండి అర్థమైందా ఎస్ ఇంకొకటి క్రియేట్ చేద్దాం ఇంకొక మోడల్ కూడా నేను సింపుల్ గా యూజర్స్ అంటున్నాను సపరేటర్ తీసుకుంటాను ఓకే యూజర్స్ అంటున్నాను ఎందుకు తీసుకుంటున్నాను అర్థం అవ్వదు 150 తీసుకుంటున్నాను మై ఫస్ట్ అప్లికేషన్ ఓకేనా మేబీ ఇది కూడా సపరేటర్ సో చూడండి మనకి సపరేటర్ కనిపించాలి అంటే సపరేటర్ కింద అట్లీస్ట్ ఒక మాడ్యూల్ ఉండాలి సపరేటర్ మాడ్యూల్ కింద అట్లీస్ట్ ఒక మాడ్యూల్ ఉండాలి అప్పుడే సపరేటర్ కనిపిస్తుంది రండి ఇంకొక మాడ్యూల్ కూడా క్రియేట్ చేస్తాను యూజర్స్ విత్ మేబీ ఇక్కడ నేను ఆల్ అని లైక్ ఇక్కడ ఆర్డర్ 200 ఇస్తుంది అంటే లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ తీసుకుంటున్నాను యూజర్ టేబుల్ నుంచి తీసుకుంటున్నాను సారీ నాట్ లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ యుఆర్ఎల్ ఫ్రమ్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటున్నాను ఇది కూడా మనం వెరిఫై చేసుకోవాలి కదా రండి యూజర్ టేబుల్ కి వెళ్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫిల్టర్ క్రైటీరియా ఇచ్చేసి ఇక్కడ ఇచ్చేస్తాను డాట్ లిస్ట్ యాక్టివ్ ఈజ్ ట్రూ మేక్ సమ్ ఫిల్టర్ క్రైటీరియా manager is not empty we have 13 records. Yes maybe I'm copying this multiple I want to display these 13 records in that one copy query and paste no copy query కాదండి కాపీ query కాదు అడ్వాన్స్ రిఫరెన్స్ కాపీ query మనం చూసింది కాపీ యుఆర్ఎల్ మీద క్లిక్ చేయండి కాపీ యుఆర్ఎల్ ఇక్కడ యుఆర్ఎల్ పేస్ట్ చేయండి ఓకేనా యుఆర్ఎల్ పేస్ట్ చేసిన తర్వాత మన సర్వీస్ లో ఇన్స్టాన్స్ యుఆర్ఎల్ ఏదైతే ఉందో అది తీసేసేయండి రిమైనింగ్ పార్ట్ ఇచ్చేసేయండి అర్థమైందండి గాట్ ఇట్ మనం యుఆర్ఎల్ ఈ విధంగా కాపీ చేస్తుంది వీటిలో మనం సర్వీస్ లో ఇన్స్టాన్స్ service-now.com వరకు తీసేస్తుంది సింపుల్ గా సేవ్ చేసేస్తుంది
ఓకే, done. ఈ మాడ్యూల్ కూడా మనం క్రియేట్ చేసేస్తాం. రండి రిఫ్రెష్ చేయండి. అది అట్లా రాదు కాబట్టి ఒకసారి డిఫరెన్షియేట్ అయ్యి వెరిఫై చేసుకోండి. My first application. ఇక్కడ చూడండి, మనం మాడ్యూల్ ఇవ్వలేదండి ప్రాపర్ గా. మై ఫస్ట్ అప్లికేషన్ మాడ్యూల్ ఇవ్వాలి కదా. మై ఫస్ట్ అప్లికేషన్ సేవ్ చూడండి. యూజర్స్ కింద ఆడండి చూడండి. ఓన్లీ ఆ 13 యూజర్ కాస్తే కనిపిస్తుంది. ఓకేనా. సారీ, ఇక్కడ ఈ అప్లికేషన్ కింద మాడ్యూల్స్ క్రియేట్ చేసేటప్పుడు ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఇచ్చిన ఆర్డర్ ప్రకారమే ఇక్కడ కనిపిస్తాయి మాడ్యూల్స్. చూడండి, అండర్ మై ఫస్ట్ అప్లికేషన్ అరవింద్ ఐటీ ఈ సపరేటర్ లో క్రియేట్ న్యూ ఆల్ అని పెట్టాను. యూజర్స్ సపరేటర్ తీసుకున్నాం, అందులో ఆల్ అని చెప్పేసి 13 యూజర్ క్లాస్ చూపిస్తున్నాం. కరెక్ట్, అర్థమైందా అండి అందరికి ఇది? ఆర్డర్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? అంటే 20నా 15నా అట్లా? ఒకసారి మీరు 75 ఒకసారి అట్లా జీరో ఇచ్చారు. జీరో జీరో నుంచి స్టార్ట్ ఓకే. అవుతుంది. మీరు 0 to జీరో up to అప్ టు ఇంతనేం లేదండి. లైక్ మీరు ఇచ్చిన అక్కడ ఇచ్చిన సీక్వెన్స్ బట్టి నేను మామూలుగా 50 50 75 100 150 200 అట్లా ఇచ్చాను గురించి కదా. మీరు 100 200 300 అట్లా ఇచ్చుకోవాలన్నా ఓకే, లేదా 1 2 3 4 అట్లా ఇవ్వాలన్నా ఓకే. బట్ మీరు ఇచ్చిన ఆర్డర్ ప్రకారమే ఓపెన్ అవుతాయి అన్నమాట. ఓకేనా. ఒకసారి రండి మళ్ళీ అప్లికేషన్ మెనూకి వెళ్ళిపోదాం. ఆర్డర్ ఆర్డర్ ఎలా ఇచ్చాము ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్కి ఒకసారి చూద్దాం కదా. మై ఫస్ట్ అప్లికేషన్ చూడండి, ఇక్కడ కూడా ఆర్డర్ ఉంది. ఇక్కడ కూడా మనం ఇచ్చిన ఆర్డర్ ప్రకారమే ఓపెన్ అవుతాయి అప్లికేషన్స్. ఈ అప్లికేషన్ కింద ఈ మోడల్స్ ఏ ఆర్డర్ లో ఉన్నాయి చూడండి. 50 75 100 150 200 ఇదే ఆర్డర్ లో ఓపెన్ అవుతున్నాయా లేదా, చూపిస్తున్నాయా లేదా మెనూలో? ఫస్ట్ అరవింద్ ఐటీ సపరేటర్ కనిపిస్తుంది, దాని కింద క్రియేట్ న్యూ మోడల్ కనిపిస్తుంది, దాని కింద ఆల్ అనే మోడల్ కనిపిస్తుంది, నెక్స్ట్ యూజర్స్ అనే సపరేటర్ కనిపిస్తుంది, నెక్స్ట్ ఆల్ అనేది కనిపిస్తుంది. ఓకేనా. ఇదే ఆర్డర్ లో కనిపిస్తుంది ఇక్కడ ఇచ్చిన ఆర్డర్. మీరు మామూలుగా 1 2 3 4 5 అట్లయినా ఇచ్చుకోవచ్చు, 100 200 300 అట్లయినా ఇచ్చుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే, మీరు ఎలా కావాలంటే అలా ఇచ్చుకోవచ్చు ఇక్కడ. బట్ ఇక్కడ ఇచ్చిన సీక్వెన్స్ ప్రకారమే మీకు అక్కడ మాడ్యూల్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. మీరు ఒక సపరేటర్ మాడ్యూల్ క్రియేట్ చేస్తున్నారంటే దాని కింద అట్లీస్ట్ ఇంకొక మాడ్యూల్ ఉండాలి, అప్పుడే ఆ సపరేటర్ మాడ్యూల్ కనిపిస్తుంది, అదర్వైజ్ కనిపిస్తాం. ఓకేనా. ఇక్కడ లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ యూఆర్ఎల్ డిఫరెంట్ లింక్ టైప్. లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటే మనం డైరెక్ట్ అక్కడ టేబుల్ నేమ్ ఇచ్చేస్తాము, ఆ టేబుల్ నుంచి మనకి రికార్డ్స్ అనేది లైక్ ఓపెన్ అయిపోతాయి అనమాట. ఆ పర్టికులర్ మాడ్యూల్ ఓపెన్ చేస్తుంది. యుఆర్ఎల్ ఫ్రమ్ ఆర్గ్యుమెంట్స్ కూడా కైండ్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ అనమాట, బట్ విత్ ఫిల్టర్ క్రైటీరియా. అట్లాగే మనం అక్కడ టేబుల్ ఏమి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట స్పెసిఫిక్ గా. ఆ యుఆర్ఎల్ ఏదైతే ఉందో అది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేస్తాం ఇంకా అనమాట. ఓకేనా. సరే ఓపెన్ చేస్తా చూడండి రెండింటికి డిఫరెన్స్. యుఆర్ఎల్ ఫ్రమ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఇట్లా టేబుల్ సెలెక్ట్ చేసుకుంటాం. సారీ, లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటే ఇట్లా టేబుల్ సెలెక్ట్ చేసుకుంటాం. యుఆర్ఎల్ ఫ్రమ్ ఆర్గ్యుమెంట్స్ అంటే జస్ట్ యుఆర్ఎల్ కాపీ చేస్తాం. మనము లైక్ ఏ టేబుల్లో డేటా మనం డిస్ప్లే చేయాలనుకుంటున్నామో ఆ టేబుల్లోకి వెళ్ళి ఫిల్టర్ చేసుకొని మనకు కావాల్సిన ఫిల్టర్ చేసుకొని ఆ యుఆర్ఎల్ కాపీ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసేస్తాం అనమాట, అంతే. ఓకేనా.
ఇక్కడ ఏమైనా క్వరీస్ ఉన్నాయండి అప్లికేషన్ మాడ్యూల్లో? ఉంటే అడగండి, చెప్తాను. లేదంటే నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం డైరెక్ట్ గా టేబుల్ క్రియేట్ చేసినా కూడా ఇలాగా మోడల్స్ అప్లికేషన్ క్రియేట్ క్రియేట్ అవుతాయి. అవుతుంది. అవును, క్రియేట్ అవుతుంది. అక్కడ సెట్ చేసుకున్నారు కదండి ఇట్లా ఆల్ ఏంటండి? టేబుల్స్ లో సెట్ చేసుకున్నారు కదా అండి ఇట్లా అవును, మోడల్స్. అక్కడ కూడా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సురేష్ ఐటీ అనే టేబుల్ క్రియేట్ చేస్తారు. అప్లికేషన్ నేమ్ సురేష్ ఐటీ క్రియేట్ అయిపోతుంది. దాని కింద ఒక మాడ్యూల్ క్రియేట్ అవుతుంది అనమాట, ఆల్ అని చెప్పేసి. దాని మీద క్లిక్ చేస్తే ఆ సురేష్ ఐటీ టేబుల్ సంబంధించిన లిస్ట్ కి వెళ్ళిపోతుంది. లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ కూడా దానికి వెళ్ళిపోతుంది. ఓకేనా? అంటే ఏది బెటర్ అని క్రియేట్ చేయడానికి, ఇలానా లేకపోతే అలా టేబుల్లోకి వెళ్ళి? ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్ అనమాట. లైక్ మీకు టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే ఒక అప్లికేషన్ మోడల్ కావాలంటే అది ఆ మెథడాలజీ చేస్తాం. లేదు, సపరేట్ గా ఎప్పుడో ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, లైక్ ఒక అప్లికేషన్ క్రియేట్ చేసి దాని కింద ఈ టేబుల్స్ అన్నిటిని యాడ్ చేసేసేయండి మోడల్స్ లెక్క అని చెప్పేసి, అలాంటప్పుడు ఈ ఫార్మాట్ ఫాలో అవుతుంది. ఓకేనా? రెండు యూజ్ చేస్తాం రియల్ టైంలో. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇదేమి రెగ్యులర్ గా ఉండదు. మీకు అప్లికేషన్స్ మోడల్స్ ఎప్పుడో క్రియేట్ చేస్తుంటారు అన్నమాట. అర్థమైందా? ఓకే. ఇయర్ లో మేబీ ఛాన్స్ వస్తే ఒకసారి రావచ్చు అంతే, రాకపోతే అది కూడా లేదు. అర్థమైందండి? అట్లాగే మనం 2 కొత్త టేబుల్స్ క్రియేట్ చేసాము. అరవింద్ ఐటీ, నెక్స్ట్ శ్రావణ్ ఐటీ, పేరెంట్, చైల్డ్. ఆ టేబుల్స్ అన్ని కూడా ఎందుకు క్రియేట్ చేశాను, మీకు ఆ టేబుల్స్ కాన్సెప్ట్ లో ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు ఆ టేబుల్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం వచ్చింది, చేశాను. రియల్ టైంలో కూడా అస్తమానం అలానే టేబుల్స్ క్రియేట్ చేస్తుంటామా అంటే నో. రియల్ టైంలో కూడా టేబుల్స్ ఏం క్రియేట్ చేయము, రెగ్యులర్ గా క్రియేట్ చేయము. ఏదన్నా ఆర్గనైజేషన్ లో రిక్వైర్మెంట్ వస్తే తప్పితే టేబుల్ క్రియేట్ చెయ్యము, చెయ్యకూడదు అన్నమాట. మనకి ఈ సర్వీస్ నో లైసెన్స్ ఉంటాయి. ఇప్పుడు మామూలు మనం మొబైల్ ఫోన్స్ తీసుకుంటున్నాము, ఆ ఏమంటున్నాము, లైక్ వర్షన్స్ వస్తాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ 13, ఐఫోన్ అని, యాపిల్ 13, ఐఫోన్ ప్రో అని, ఆ, ఇంకోటి ఏదో సంథింగ్ లైక్ మ్యాక్స్ ప్రో అని, ఇట్లా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ వస్తున్నాయి కదండి. అట్లానే అట్లా అట్లానే ఇక్కడ మన సర్వీస్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ లైసెన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? మన ఆర్గనైజేషన్ తీసుకునే లైసెన్స్ బేస్ చేసుకొని మనము ఎన్ని కస్టమ్ టేబుల్స్ క్రియేట్ చేసుకోగలము అనేది ఉంటుంది అనమాట. ఓకేనండి? సబ్స్క్రిప్షన్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మీరు నవ్ లెర్నింగ్ లోకి వెళ్ళి నేర్చుకోండి అవకాశం ఉంటే. ఓకేనా? ఓకే. ఓకేనా? అదన్నమాట. అందుకని మనం రెగ్యులర్ గా కస్టమ్ టేబుల్స్ క్రియేట్ చేయాలి. మాక్సిమం నా 8 years ఎక్స్పీరియన్స్ లో అండి, నేను ఒక 10 టేబుల్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో క్రియేట్ చేయలేదు. ఓకేనా? సబ్స్క్రిప్షన్ మేనేజ్మెంట్ అనేది ప్రీవియస్ గా ఉండేది కాదండి యాక్చువల్గా. మేబీ కింగ్స్టన్, లండన్, మేబీ లండన్ నుంచి వచ్చింది అనుకుంటా సబ్స్క్రిప్షన్ మేనేజ్మెంట్. అంతకుముందు ఫ్రీక్వెంట్ గా క్రియేట్ చేసే వాళ్ళము, ఎప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒక పని కట్టుకోవడంలా. బట్ తర్వాత అయితే నేను మేబీ హార్డ్లీ 1 or 2 టేబుల్సే క్రియేట్ చేసుకుంటాను. లాస్ట్ 5 years లో అండి నేను మేబీ 1 or 2 టేబుల్సే క్రియేట్ చేశాను అనమాట. అర్థమైందా? Yes. అది అది కూడా రిక్వైర్మెంట్ ఉంటేనే, రిక్వైర్మెంట్ ఉండి దానికి అప్రూవల్స్ తెచ్చుకొని టేబుల్ క్రియేట్ చేయడానికి మన మేనేజర్ అంతా ఓకే అంటేనే అప్పుడు క్రియేట్ చేస్తాము. వీలైనంత వరకు ఏంటంటే ఎగ్జిస్టింగ్ టేబుల్స్ నే, అంటే మన సర్వీస్ లో ఇన్స్టాన్స్ ఎగ్జిస్టింగ్ టేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూటిలైజేషన్ చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. కానీ ఇంకా అవి చేయలేము, ఇంకా ఈ రిక్వైర్మెంట్ కి ఖచ్చితంగా కస్టమ్ టేబుల్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే కస్టమ్ టేబుల్కి వెళ్ళిపోతాం. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ కి మూవ్ అవుదామా అండి? నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ అప్డేట్ సెట్. అప్డేట్ సెట్స్. Update set is a group of configuration changes that can be moved from one environment to the another environment.
Okay. Update set is a group of configuration changes that can be moved from one instance to another instance. Update set is a group of configuration changes that can be moved from one environment to another environment. Okay, update set is a group of configuration changes that can be moved from one instance to the another instance or one environment to the another environment. ఓకేనండి ఇది లైక్ మీరు ఇన్స్టాన్స్ అయినా రాసుకోండి ఎన్విరాన్మెంట్ అయినా రాసుకోండి ఏదైనా ఒకటి మేబీ ఇక్కడ మనం ఇన్స్టాన్స్ అని రాసుకోండి ఆర్ ఎన్విరాన్మెంట్ అయినా పర్లేదు ఏదైనా ఒకటి సరే డాక్స్ డెఫినేషన్ ఏమైనా దొరుకుతుందో చూద్దాము డాక్స్ డెఫినేషన్ నేను రాస్తుంది కూడా ఓకేనా అప్డేట్ సెట్ సర్వీస్ it's loading. An update set is a group of configuration changes that can be moved from one instance to another instance. ఇది సరిపోతుందా ఇది జస్ట్ ఈ డెఫినేషన్ సరే అట్లాగే ఇది కాపీ చేస్తున్నాను చూడండి ఈ వారాలు కూడా మీకు ఈ వారాల్లోకి వెళ్ళి ఇంకా ఎక్కువగా దీని గురించి తెలుసుకోవాలంటే ఈ వారాల్లో నెక్స్ట్ నావిగేషన్ ఏంటి అండర్ అప్డేట్ సెట్స్ సార్ నావిగేషన్ ఇక్కడ చూద్దాం ఫస్ట్ అన్ని క్లోజ్ చేసేస్తున్నా అండి సిస్టమ్ అప్డేట్ సెట్స్ అనమాట అండి సిస్టమ్ అప్డేట్ సెట్స్ ఓకేనండి ఇవన్నీ కూడా అప్డేట్ సెట్స్ రిలేటెడ్ మోడల్స్ సిస్టమ్ అప్డేట్ సెట్స్ అప్డేట్ సోర్సెస్ రిట్రీవ్డ్ అప్డేట్ సెట్స్ అప్డేట్ లోకల్ అప్డేట్ సెట్స్ మెర్జ్ అప్డేట్ సెట్స్ మెర్జ్ కంప్లీటెడ్ సెట్స్ అప్డేట్ సెట్స్ టు కమిట్ అప్డేట్ సెట్ కమిట్ హిస్టరీ ఇవన్నీ కూడా అప్డేట్ సెట్ రిలేటెడ్ మోడల్స్ అన్నమాట మనం ఏదైనా ఒక కొత్త అప్డేట్ సెట్ క్రియేట్ చేయాలంటే లోకల్ అప్డేట్ సెట్స్ లోకి వెళ్ళి క్రియేట్ చేసుకోవాల్సింది లోకల్ అప్డేట్ సెట్స్ రండి system update sets. We have local update sets. Local update sets. రండి చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పటి వరకు ఏం అప్డేట్ సెట్ ఉందండి డిఫాల్ట్ అప్డేట్ సెట్ ఉంది ఓకేనా నేను ఒక కొత్త అప్డేట్ సెట్ క్రియేట్ చేద్దాను దానికోసం అని చెప్పేసి అండర్ సిస్టమ్ అప్డేట్ సెట్స్ ఒక లోకల్ అప్డేట్ సెట్ అప్డేట్ సెట్స్ ఒక టేబుల్ నేమ్ వచ్చేసి సిస్ అండర్ స్కోర్ అప్డేట్ అండర్ స్కోర్ సెట్ సిస్ అండర్ స్కోర్ అప్డేట్ అండర్ స్కోర్ సెట్ అప్డేట్ సెట్ టేబుల్ అప్డేట్ సెట్స్ నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ అప్డేట్స్ అని చెప్పేసి కూడా ఉంటాయి చూపిస్తాం తర్వాత ఆ టేబుల్ అని కూడా రాసుకుంటాం అప్డేట్స్ కస్టమర్ అప్డేట్ సెట్ లో ఉంటాయి కస్టమర్ అప్డేట్స్ XML I don't remember exactly 1 minute అండి డిఫాల్ట్ మీరు వెళ్తున్నారు ఏదైనా ఎగ్జిస్టింగ్ అప్డేట్ సెట్స్ లోకి వెళ్తున్నారు ఇవన్నమాట వీటిని కస్టమర్ అప్డేట్స్ అంటారు సిస్ అండర్ స్కోర్ అప్డేట్ అండర్ స్కోర్ XMLA అనుకుంటా ఎస్ సిస్ అండర్ స్కోర్ అప్డేట్ అండర్ స్కోర్ XML సిస్ అండర్ స్కోర్ అప్డేట్ అండర్ స్కోర్ XML
ఓకే అండి, ఇది అప్డేట్ సెట్ టేబుల్ నేను టేబుల్స్. ఇక్కడ అప్డేట్ సెట్ అనేది ఏంటంటే ఒక కంటైనర్ లాంటిది అనమాట, ఒక కంటైనర్ టైం. ఇప్పుడు మనకి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో టికెట్స్ అనేవి అసైన్ అయిపోతాయి. ఓకేనా? ఆ టికెట్స్ మీద వర్క్ ఏ ఎన్విరాన్మెంట్ లో చేస్తామండి? డెవలప్మెంట్. ఎగ్జాక్ట్లీ, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో చేస్తాం. ఎస్, మనము ఆ డెవలప్మెంట్ లో మన టాస్క్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాము? టెస్టింగ్ కి మూవ్ చేస్తాము. టెస్టింగ్ కూడా సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాము? ప్రొడక్షన్ కి మూవ్ చేస్తాము. ఎస్, డెవలప్మెంట్ నుంచి టెస్టింగ్ కి మూవ్ చేస్తామని చెప్తున్నాము, టెస్టింగ్ నుంచి ప్రొడక్షన్ కి మూవ్ చేస్తామని చెప్తున్నాము. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వర్క్ ఏదైతే చేసామో దాన్ని మూవ్ చేయాలి అంటే దాన్ని ఒక చోట క్యాప్చర్ చేసుకోవాలి కదా, అదే అప్డేట్ సెట్ అన్నమాట. ఓకేనా? మన వర్క్ ని క్యాప్చర్ చేసుకోవడానికి హెల్ప్ అయ్యేదే అప్డేట్ సెట్. గాట్ ఇట్ ఎవ్రీవన్? Yes, sir. అర్థమైందా? ఎస్ సార్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అప్డేట్ సెట్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం కదా. చూడండి, ఇక్కడ ఒక అప్డేట్ సెట్ ఉంది, డిఫాల్ట్ గ్లోబల్ అప్లికేషన్. మనం అదర్ అప్లికేషన్ స్కోప్స్ గురించి తర్వాత మాట్లాడదాం. ఓకేనా? లైక్ ఏ అప్లికేషన్ స్కోప్ లో మీరు అప్డేట్ సెట్ క్రియేట్ చేసినా ఒకే విధంగా ఉంటుంది, డిఫరెన్స్ ఏమంటుంది. గ్లోబల్ అప్లికేషన్ స్కోప్ లో అప్డేట్ సెట్ క్రియేట్ చేస్తున్నాను. ఏమంటున్నాను? సంథింగ్ లైక్ RRI ఫర్ సంథింగ్, ఐఎమ్ గివింగ్ సమ్ నెంబర్ ఆల్సో హియర్, 1 2 3 1 0 something like that. My first update set. My first update set. I'm also giving some version B1910 as a date format. ఈ విధంగా ఇచ్చాను మా అప్డేట్ సెట్. ఓకేనా? అప్డేట్ సెట్ నేమ్ కి కూడా నేమింగ్ కన్వెన్షన్స్ ఉంటాయి. లైక్ ఈ ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కొక్క ఫార్మాట్ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కొక్క ఫార్మాట్ యూజ్ చేస్తుంటాం. సో రండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్మిట్ అంటే జస్ట్ అప్డేట్ సెట్ క్రియేట్ చేసినట్టు. సబ్మిట్ అండ్ మేక్ కరెంట్ అన్నాం అనుకోండి, మన అప్డేట్ సెట్ కరెంట్ అప్డేట్ సెట్ కి అయిపోతుంది. ఇక్కడ కరెంట్ అప్డేట్ సెట్ ఏముంది? డిఫాల్ట్ ఉంది. మనం సబ్మిట్ అండ్ మేక్ కరెంట్ అన్నాం అనుకోండి, మన అప్డేట్ సెట్ కరెంట్ అప్డేట్ సెట్ అయిపోతుంది అనమాట. అర్థమైందా? నేను సబ్మిట్ అండ్ మేక్ కరెంట్ అనుకోండి, సబ్మిట్ అండ్ మేక్ కరెంట్ క్లోజ్. రండి ఒకసారి రీఫ్రెష్ చేయండి. చూడండి, ఇప్పుడు అప్డేట్ సెట్, కరెంట్ అప్డేట్ సెట్ ఏముందండి? మనం క్రియేట్ చేసిన అప్డేట్ సెట్ ఉందా లేదా? ఎస్ సార్. ఎస్, మనం క్రియేట్ చేసిన అప్డేట్ సెట్. ఇప్పటి నుంచి మన ఇన్స్టాన్స్ లో మనం ఏం వర్క్ చేసినా కానీ ఆ వర్క్ అంతా కూడా ఈ అప్డేట్ సెట్ లో క్యాప్చర్ అయిపోతుంది. గాట్ ఇట్? ఎస్, Yes. అది. రండి, అప్డేట్ సెట్ నేమ్ ఫార్మాట్స్ ఏమేమి ఉంటాయి ఒకసారి చూసేద్దాం. డిఫరెంట్ నేమ్ ఫార్మాట్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను క్రియేట్ చేసిన అప్డేట్ సెట్ ఈ విధంగా ఉంది. RRI from 101 iPhone. My first update set update set V1910. ఈ విధంగా ఉంది ఫార్మాట్. ఫర్ ఎగ్జాంపుల్ రండి, డిఫరెంట్ ఫార్మాట్స్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూసేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫార్మాట్ చూడండి, ఈ ఫార్మాట్ చూడండి. ఏమంటున్నా అంటే లైక్ షార్ట్ నేమ్,
name, hyphen ticket ID, hyphen short description, స్పేస్ వాష్. ఈ విధంగా ఉంది. అంటే ఈ ఫార్మాట్. ఆర్ఆర్ అనేది నా షార్ట్ నేమ్ అనమాట. లైక్ రామాంజనేయ రెడ్డి ఆర్ఆర్ షార్ట్ నేమ్. ఇది టికెట్ నెంబర్, నాకు అసైన్ చేసిన టికెట్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది నా టికెట్ లో ఉన్న షార్ట్ డిస్క్రిప్షన్ అనమాట. ఓకేనా, వర్షనింగ్ అనమాట. ఎందుకంటే ఒకే టాస్క్ మీద సమ్ టైమ్స్ మల్టిపుల్ అప్డేట్ సెట్స్ కూడా క్రియేట్ చేయాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి వర్షనింగ్. ఈ వర్షన్ కూడా నేను ఈ విధంగా ఇచ్చాను. కొంతమంది V1 V2 V3 V4 అట్లా ఇచ్చుకుంటారు. ఇక్కడ నేను చూడండి V1910 అంటే నేను డేట్ ఇచ్చాను అనమాట. V1910. ఓకేనా, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇచ్చుకుంటారు అనమాట. నెక్స్ట్ ఇట్లాగే డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. అది మన ఆర్గనైజేషన్ లో ఏ ఫార్మాట్ యూజ్ చేస్తే ఆ ఫార్మాట్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, రండి. అంటే షార్ట్ నేమ్ డిఫరెంట్ ఫార్మాట్స్ నోట్ చేస్తున్నాను. షార్ట్ నేమ్, ఐఫన్ టికెట్ ఐడి, PICA ఐఫన్ షార్ట్స్. ఓకేనా, ఈ విధంగా. మేబీ వర్షన్ కావాలంటే వర్షన్ కూడా సెట్ చేసుకోండి, లేదంటే లేదు. ప్రజెంట్ అయితే ఇలా పెట్టారు. వర్షన్తో కూడా ఇది ప్రాపర్ గా ఇదే ఫార్మాట్ లో ఉండాలి అనేమి ఉండదండి. మనం వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్ లో ఏది యూజ్ చేస్తే ఏ ఫార్మాట్ ఫాలో అయితే ఆ ఫార్మాట్ ఫాలో అయిపోవడం. ఓకేనా, నెక్స్ట్ షార్ట్ నేమ్, ఐఫన్ స్క్రమ్ ఐడి ఆర్ స్ప్రింట్ ఐడి. స్ప్రింట్ ఐడి, ఐఫన్ టికెట్ ఐడి, ఐఫన్ షార్ట్ డిస్క్రిప్షన్. ఐఫన్ డేట్. ఇది ఒక ఫార్మాట్ అండి. నెక్స్ట్ యువర్ నేమ్, ఫుల్ నేమ్. ఓకే, ఫుల్ నేమ్, ఐఫన్ టికెట్ ఐడి, ఐఫన్ షార్ట్ డిస్క్రిప్షన్, ఫస్ట్. ఒక్కొక్క ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇది ఎగ్జాంపుల్ అండి. ఎగ్జాంపుల్ కి ఈ విధంగా క్రియేట్ చేసి. అర్థమైందా అండి నేమింగ్ ఫార్మాట్స్ ఏ విధంగా ఇవ్వాలనేది? ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కొక్క విధంగా ఉంటుంది అనమాట. మీరు దాన్ని బట్టి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. గాట్ ఇట్? Yes, sir. ఓకే, సేవ్. నెక్స్ట్ రండి. అప్డేట్స్ ఇట్లా స్టేట్స్ ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాం. థియరీ రాసుకుందాం ఈరోజు క్లాస్. రేపు ప్రాక్టికల్ గా క్యాప్చర్ చేయడం. ప్రాక్టికల్ గా రైట్, లోకల్ అప్డేట్స్ ఇట్లా పెట్టుకుంటున్నాం. మనం ఇప్పుడు క్రియేట్ చేసిన అప్డేట్స్ ఏమేమి ఉన్నాయండి? స్టేట్స్ ఇన్ అప్డేట్స్, ప్రోగ్రెస్ కంప్లీటింగ్. ఓకే, progress progress we are reaching. Yes, third one.
స్టేట్స్. నెక్స్ట్ ఎన్ని వేస్ లో మనం అప్డేట్ సెట్స్ ని మూవ్ చేయొచ్చు, ఎన్ని వేస్ లో మనం అప్డేట్ సెట్స్ ని మూవ్ చేయొచ్చు. నెక్స్ట్ టైప్ ఓకే, లైక్ 3 ways లో మనం అప్డేట్ సెట్స్ ని మూవ్ చేయొచ్చు. 3 ways లో మనము అప్డేట్ సెట్స్ ని మూవ్ చేయొచ్చు. ఏంటి ఆ 3 ways? బై యూజింగ్ XML, బై యూజింగ్ అప్డేట్ సోర్స్ అండ్ టీమ్ డాష్బోర్డ్. ఓకేనా? ways to move updates. Ways to move update sets. Import update set from XML. Second one, update source. Third one, team dashboard. Okay, sorry, team development. Team development. Save as. Next, మనకి అప్డేట్ సెట్స్ లో అన్ని క్యాప్చర్ అవ్వన్నమాట. ఓకేనా? కొన్ని మాత్రమే క్యాప్చర్. వాటిల్లో మెయిన్వి రాస్తుంది. కాన్ఫిగరేషన్స్ క్యాప్చర్డ్ ఇన్ అప్డేట్ సెట్. Configurations captured in update set. అప్డేట్ సెట్ లో ఏమేమి క్యాప్చర్. ఓకే, రండి. ఏమేమి క్యాప్చర్ అవుతాయి? టేబుల్స్ క్యాప్చర్ అవుతాయి. అట్లాగే ఫీల్డ్స్ క్యాప్చర్ అవుతాయి. టేబుల్స్, ఫీల్డ్స్ క్యాప్చర్ అవుతాయి. వ్యూస్ క్యాప్చర్ అవుతాయి. వ్యూస్ అట్లాగే అప్లికేషన్స్, మోడల్స్ క్యాప్చర్ అవుతాయి. మోడల్స్ క్యాప్చర్ అవుతాయి. నెక్స్ట్ ఫార్మ్ సెక్షన్స్ కూడా క్యాప్చర్ అవుతాయి. ఫార్మ్స్ అండ్ ఫార్మ్ సెక్షన్స్ క్యాప్చర్ అవుతాయి. ఇంకా ఇవన్నీ మనం ఇప్పటి వరకు చేసిన అన్నమాట బేసిక్ గా. ఓకేనా? రోల్స్ క్రియేట్ అవుతాయి. రోల్స్ తర్వాత రిపోర్ట్స్ క్యాప్చర్ అవుతాయి. ఇంకా ఏం క్యాప్చర్ అవుతాయి? ఆల్ స్క్రిప్టింగ్ ప్రతిదీ క్యాప్చర్ అవుతుంది. ఆల్ స్క్రిప్టింగ్. సో స్క్రిప్టింగ్ లో కూడా మనం మెయిన్ రాస్తున్నాం. క్లయింట్ స్కెచ్, స్క్రిప్టింగ్ టూల్స్, నాట్ రైట్, వర్క్ ఫ్లోస్ కూడా క్యాప్చర్. ఇవన్నమాట. ఇంకా చాలా కూడా క్యాప్చర్ అవుతాయి అన్నమాట. ఇవి మెయిన్ అన్నమాట. ఓకేనండి? కాన్ఫిగరేషన్స్ క్యాప్చర్డ్ ఇన్ అప్డేట్ సెట్. ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ అన్నమాట. నెక్స్ట్, configurations not captured in updates. Not captured in updates. Configurations not captured in updates. ఓకే అండి? లైక్ డేటా ఎట్టి పరిస్థితుల్లో క్యాప్చర్ అవ్వదు. న్యూ డేటా రికార్డ్స్ క్యాప్చర్ అవ్వదు. అట్లాగే ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ కూడా క్యాప్చర్ అవ్వదు. మోడిఫైడ్ డేటా రికార్డ్స్, డేటా అనేది ఏది కూడా క్యాప్చర్ అవ్వదండి. ఓకేనా? మోడిఫైడ్ కాన్ఫిగరేషన్ అని తెలుస్తుంది. మేబీ షార్ట్ కట్. న్యూ యూజర్స్ గ్రూప్స్ కూడా క్యాప్చర్ అవ్వదు. యూజర్స్ గ్రూప్స్ అసలే క్యాప్చర్ అవ్వదు. యూజర్స్ అండ్ గ్రూప్స్. నెక్స్ట్, షెడ్యూల్స్ అస్సలు క్యాప్చర్ అవ్వదు. షెడ్యూల్ జాబ్స్ కూడా క్యాప్చర్ అవ్వదు. షెడ్యూల్ జాబ్స్ కూడా క్యాప్చర్. ఓకేనా? ఇవి ఏమి క్యాప్చర్ అవ్వదు.
ఇంకా కొన్ని ఉంటాయి అనమాట క్యాప్చర్ అనేవి. ఇవి మెయిన్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ వరకు ఏమైనా కొరీస్ ఉంటే అడగండి, చెప్తాను, ఫర్దర్ గా వెళ్ళిపోదాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని క్యాప్చర్ అవ్వవు అని చెప్పుకుంటున్నాం కదా. మరి ఆ క్యాప్చర్ అవ్వనివి ఎలా క్యాప్చర్ చేసుకోవాలి? ఎస్, క్యాప్చర్ అవ్వనివి మాన్యువల్ గా ఎలా క్యాప్చర్ చేసుకోవాలి? ఓకే, వేస్ టు క్యాప్చర్ డేటా ఇన్ అప్డేట్ సెట్స్. క్యాప్చర్ డేటా ఇన్ అప్డేట్ సెట్స్ 2 ways లో మనం అప్డేట్ చేసుకోవచ్చు. సెట్ ఫస్ట్ వచ్చేసి క్రియేట్ అప్లికేషన్ ఫైల్ అనే క్రియేట్ క్రియేట్ అప్లికేషన్ ఫైల్. సెకండ్ వచ్చేసి అప్డేట్ అండర్ స్కోర్ సింక్ యాడ్. అప్డేట్ అండర్ స్కోర్ సింక్ యాడ్ NCH యాడ్ ATTRIBUT. ఈ రెండు వేస్ యూజ్ చేసి మనం డేటాని కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యాప్చర్ అవ్వద్దు, ఏదైనా కానీ క్యాప్చర్ చేసుకోవచ్చు. ఈ 2 మెకానిజమ్స్ యూజ్ చేస్తాం. ఓకేనండి? ఇవి లైక్ జనరల్ గా మనకి అప్డేట్ సెట్స్ లో కూడా, లైక్ అప్డేట్ సెట్స్ ని ఒక ఎన్విరాన్మెంట్ నుంచి ఇంకొక ఎన్విరాన్మెంట్ కి మూవ్ చేసేటప్పుడు అండి ఎర్రర్స్ కూడా వస్తుంటాయి అన్నమాట. మరి వాట్ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి ఒకసారి అది కూడా నోట్ చేస్తాయి. ఎర్రర్స్ ఇన్ అప్డేట్స్. ఓకే. ఏంటి మిస్సింగ్ ఆబ్జెక్ట్ MISSI మిస్సింగ్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ కొలిజన్. నెక్స్ట్ అన్కమిటెడ్ అప్డేట్. అన్కమిటెడ్ అప్డేట్. నెక్స్ట్ టేబుల్ టు బి డిలీటెడ్ హ్యాస్ డేటా. టు బి deleted has data. Okay, next one. Application scope validation issue. Application scope validation issue. Next, conflict within a single batch. Conflict within a single batch. ఇవి కొన్ని ఎర్రర్స్ అన్నమాట. లైక్ మనం అప్డేట్ సెట్స్ లో చూస్తున్నాం. రండి వీటికి సంబంధించిన URLs కోసం వెతుకుదాం కొంచెం. ఎర్రర్స్ ఇన్ అప్డేట్ సెట్ సర్వీస్. టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ అప్డేట్ సెట్స్. Solving errors and టాక్స్ డెఫినేషన్ టాక్స్ చూడండి. ఇక్కడ ఇది మెన్షన్ చేస్తారు చూడండి, ఎర్రర్ టైప్ మిస్సింగ్ ఆబ్జెక్ట్ కొలిజన్ అన్కమిటెడ్. జస్ట్ మామూలుగా లైక్ ఎర్రర్స్ ఇన్ అప్డేట్ సెట్ అని టైప్ చేయండి గూగుల్లో, మీకు వస్తుందండి. వివరాలు ఏం అవసరం లేదు. లైక్ ప్రాపర్ వివరాలు అయితే నాకు అనిపించలేదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అండి బ్యాక్అవుట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది అనమాట. లైక్ మనం అప్డేట్ సెట్ మూవ్ చేసిన తర్వాత ఏమైనా ఎర్రర్స్ వచ్చాయనుకో దాన్ని మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చుకోవడానికి. జస్ట్ డెఫినేషన్ నోట్ చేస్తున్నాను, తర్వాత దాని గురించి మళ్ళీ డిస్కషన్ చేసుకుంటాం. బ్యాక్అవుట్ అప్డేట్ సెట్, బ్యాక్అవుట్ అప్డేట్ సెట్. ఏంటి బ్యాక్అవుట్ అప్డేట్ సెట్ ఏం వస్తుంది? యూ కెన్ బ్యాక్అవుట్ changes to existing
for any committed update set. Okay. Good. You can backward changes to existing records for any committed updates. లైక్ మనం అప్డేట్స్ కమిట్ చేసాం కదండి, చేసిన తర్వాత ఏదో సంథింగ్ ఎర్రర్స్ వచ్చాయి లేదా అదర్ ఫంక్షనాలిటీ ఏదో డిస్టర్బెన్స్ అయింది, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పర్టికులర్ అప్డేట్స్ బ్యాక్అవుట్ చేసేస్తాం. బ్యాక్అవుట్ చేస్తే ఏమవుతుందంటే మనం కమిట్ చేసినవన్నీ పోయి ఎగ్జిస్టింగ్ ఏవైతే ఉన్నాయో ఎర్లియర్ గా అవి అవి చూపిస్తుంది అనమాట. ఓకేనా, అది బ్యాక్అవుట్ అప్డేట్స్ గురించి. ఇంకొక క్వశ్చన్ అడుగుతారండి ఇంటర్వ్యూలో, అది నోట్ చేసుకుందాం, మీకు రేపు చూపిస్తాను, ఒకసారి గుర్తు చేయండి. మనకి మీరు ఎర్లియర్ గా చూసారు కదా, ఇక్కడ డిఫాల్ట్ అప్డేట్స్ ఉంది, ఇక్కడ డిఫాల్ట్ ఉండేది ఎర్లియర్ గా. ఓకేనా, లైక్ ఇంటర్వ్యూలో అడుగుతారు అనమాట, ఆ డిఫాల్ట్ అప్డేట్ సెట్ ని కంప్లీట్ స్టేట్ లో పెడితే ఏమవుతుంది అని చెప్పేసి, మళ్ళీ ఇంకోటి కొత్తది క్రియేట్ అవుతుంది. క్వశ్చన్ రాస్తుంది, ఇఫ్ వి మేక్ డిఫాల్ట్ default update set complete, what happens? It will create a new update set with the name default one. Will create a new update set with the name default one. మళ్ళీ క్వశ్చన్ అడుగుతారు. సో ఆ నేమ్ డిఫాల్ట్ 1 కూడా మనం కంప్లీట్ లో పెట్టేస్తే ఏమవుతుంది, డిఫాల్ట్ 2 క్రియేట్ అవుతుంది. ఓకేనండి, లైక్ మనం కస్టమ్ గా క్రియేట్ చేసే అప్డేట్ సెట్స్ కాకుండానే డిఫాల్ట్ అప్డేట్ సెట్ అనేది మ్యాండేటరీగా ఒకటి ఉంటుంది అనమాట. ఓకేనా, లైక్ మనం ఆ డిఫాల్ట్ అప్డేట్ సెట్స్ ఏమన్నా కంప్లీట్ లో పెట్టుకున్నాం అనుకోండి, దాని ప్రకారం నెక్స్ట్ అప్డేట్ సెట్స్ క్రియేట్ అవుతుంటాయి, డిఫాల్ట్ 1, 2, 3, 4 అని చెప్పేసి. ఓకేనా, ఈ క్వశ్చన్ ఇంటర్వ్యూలో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఈ రోజు ఇక్కడ వరకు చాలండి క్లాస్. రేపు వచ్చేసి ఈ అప్డేట్ సెట్స్ ని ఎలా మూవ్ చేయాలి ఏంటి అనేది రేపటి క్లాస్ లో చెప్పుకుందాం. లైక్ ఈ అప్డేట్ సెట్స్ ని ఎలా మూవ్ చేయాలి ఏంటి అనేది చెప్తున్నాం. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెండెన్స్ తీసుకుంటాను. ఈరోజు ఎవరో మిస్ అయ్యారు క్లాస్ కి. చూడండి, క్లాస్ కి దాదాపుగా ఆప్షన్ పెట్టొద్దండి, ఏదైనా ఎమర్జెన్సీ కానీ హెల్త్ ఇష్యూస్ ఉంటే తప్పితే లైక్ క్లాసెస్ ఆప్షన్ పెట్టొద్దు దాదాపుగా. ఎందుకంటే ఈ రోజు క్లాస్ ఆప్షన్ పెట్టాలనుకుంటే నెక్స్ట్ డే క్లాస్ అర్థం అవ్వదు అనమాట, అట్లా ఉంటుంది సర్వీస్ వాళ్ళంతా. క్లాస్ 21 క్లోజ్ చేసేసి రండి. మీకు నేను ఈ రోజు కొన్ని అసైన్మెంట్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను. టేబుల్స్ కాన్సెప్ట్ అయిపోయింది కదా, మీరు ప్రాపర్ గా ఏ అసైన్మెంట్ ఇచ్చినా ఈ రోజు చేయగలరు అనమాట. ఓకేనా, లైబ్రరీ కలెక్షన్ అందరు చేశారా అండి? లైబ్రరీ కలెక్షన్ అందరు ఆ ఫామ్ క్రియేట్ చేశారా? నేను క్రియేట్ చేశానండి. ఓకే ఫైన్. యాస్టీస్ క్రియేట్ చేశారా? మనము యాస్టీస్ రాలేదండి, నాకు ఆ బుక్ డీటెయిల్స్ హెడ్డింగ్ ఉంది కదండి, అది నాకు సరిగ్గా రాలేదు. ఓకే సర్వీస్ 1 minute. అది ఎక్కడో, ఎస్, ఇది లైబ్రరీ కలెక్షన్. స్క్రీన్ షాట్ కాపీ చేసుకుంటున్నాను బ్యాచ్ 21 ఫోల్డర్. ఇంకా లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ రిలేటెడ్ అని చూడండి. లీవ్ మేనేజ్మెంట్ ఇక్కడ లేదు, రండి. దిస్ పీసీ సర్వీస్ LMS లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ ఫామ్ కూడా మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది, లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది కూడా కాపీ చేసుకుంటున్నాను. ఇది కూడా మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంకేమున్నాయి, లైక్ అప్డేట్ సెట్స్. చూడండి, ఇంటర్వ్యూలో ఒక స్క్రీన్ షాట్ అనమాట, లైక్ ఇది కమ్యూనిటీ నుంచి డౌన్లోడ్ చేసిన స్క్రీన్ షాట్ అనమాట. ఏమేమి క్యాప్చర్ అవుతాయి, ఏమేమి క్యాప్చర్ అవుతాయి. లైక్ చూడండి, బిజినెస్ రూల్స్, ట్రాన్స్క్రిప్ట్స్, ఫీల్డ్స్, ఫార్మ్ సెక్షన్స్, రిపోర్ట్స్, టేబుల్స్, వ్యూస్, వర్క్ ఫ్లోస్,
నాట్ క్యాప్షన్, మోడిఫైడ్ సిఎస్, మోడిఫైడ్ డేటా రికార్డ్స్, ఇవన్నీ కూడా నాట్ క్యాప్షన్. ఓకేనా? సో ఈ స్క్రీన్ షాట్ కూడా మీకు పంపిస్తాను. బెస్ట్ ఆల్రెడీ ఉందా? ప్రాపర్గా కాపీ నెక్స్ట్ ఇష్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి ఉంటుంది చూడండి. ఇందాక ఇన్స్టెంట్ ఇష్యూ మేనేజ్మెంట్ సిస్టమ్, ఎల్ఎంఎస్ అంటే ఇష్యూ మేనేజ్మెంట్ సిస్టమ్. దాని పైన ఉందండి ఇష్యూ మేనేజ్మెంట్, ఐఎంఎస్ పైన. మీరు ఈ టేబుల్స్ అన్ని రెడీగా క్రియేట్ చేసి పెట్టుకోండి. నేను ఈ టేబుల్స్ మీద మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, లైక్ యువై పాలసీస్ ఎగ్జాంపుల్స్. ఓకేనా? ఇది క్లియర్ గా ఉంది కదా? ఇష్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ కాపీ చేస్తాను, ఇక్కడ కాపీ చేస్తాను. ఓ డాక్యుమెంట్ పంపించకుండా జస్ట్ ఇక్కడికి కాపీ చేస్తాను. నెక్స్ట్ వెయిట్, నెక్స్ట్ స్టూడెంట్ మార్క్స్ అని చెప్పేసి అక్కడైనా ఉందా చూడండి. స్టూడెంట్ మార్క్స్ లేదు కదా? లేదు. మార్క్స్ అని చెప్పేసి ఎస్ఎస్సి మీరు క్రియేట్ చేయాల్సిన కాలమ్స్ ఎస్ఎస్సి యూనివర్సిటీ ఇంటర్ యూనివర్సిటీ టెక్ టెక్ ఈ కాలమ్స్ క్రియేట్ చేసి చెక్ బాక్స్ ఏనండి డేటా టైప్ నేను ఉంది కదా. చెక్ బాక్స్ కదా, ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పేసి ఉంటుంది కదా. true/false. ఎస్, ఇది వచ్చేసి స్ట్రింగ్ అనమాట, స్మాల్ స్ట్రింగ్ అని. ఇవన్నీ కూడా ఒక అప్డేట్ సెట్ క్రియేట్ చేసి అప్డేట్ సెట్ క్యాప్చర్ చేసుకుంటాం. దేనికి దానికి సపరేట్ గా అప్డేట్ సెట్ క్రియేట్ చేస్తే మరీ మంచిది. ఓకేనా? లైబ్రరీ కలెక్షన్ కాలమ్స్ ఏమేమి ఉన్నాయండి లైబ్రరీ కలెక్షన్స్ సార్? రండి. నెంబర్ ఆఫ్ కాపీస్ ఇన్ లైబ్రరీ, ఆటో జనరేటర్, number of COPIS, స్ట్రింగ్ ఆర్ ఇంటీజర్ ఏదైనా తీసుకుంటాం. ఇంటీజర్ తీసుకుంటాం. ఓకే, టీచర్ స్పెల్లింగ్ కరెక్టేనా? చెక్డ్ అవుట్ బై reference to user name. Okay, next book name, published author, book name, string, author, author, reference తీసుకోండి. Reference to user name. Next published by అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ published
పబ్లిష్డ్ బై అనుకోండి, ఎవరు పబ్లిష్ చేశారనేది ఐడెంటిఫికేషన్ కోసం. రిఫరెన్స్ తీసుకోండి, యూజర్ టేబుల్ ఇది లైబ్రరీ కలెక్షన్ టేబుల్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫార్మ్ సెక్షన్ క్రియేట్ చేయాలి. బుక్ డీటెయిల్స్ అనేది ఫార్మ్ సెక్షన్ గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ఎల్ఎంఎస్ కూడా నోట్ చేస్తాను. లీవ్ ఎంప్లాయీ లీవ్ మేనేజ్మెంట్, ఈ ఏదో ఒకటి అండి. ఎంప్లాయీ లీవ్ మేనేజ్మెంట్ ఆబ్వియస్లీ నంబర్ ఉంటుంది, నంబరు ఎంప్లాయీ ఐడి నంబర్ ఆటో జనరేట్ ఎంప్లాయీ సారీ స్ట్రింగ్ అని. నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్ రిఫరెన్స్ టు యూజర్ టేబుల్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయీ మేనేజర్ లైక్ సింపుల్ గా అన్నిటికీ ఎంప్లాయ్ అని ఎందుకులేండి, నేమ్ మేనేజర్ అనుకోండి. మేనేజర్ రిఫరెన్స్ టు యూజర్ టేబుల్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి స్ట్రింగ్ ఏది. ఓకేనా. నెక్స్ట్ టైప్ ఆఫ్ లీవ్, ఏమేమి ఉంటాయండి జనరల్ గా. ఇది వచ్చేసి సెలెక్ట్, చాయిస్ కూడా చాయిస్ ఏమేమి ఉంటాయి. సిఎస్ క్యాజువల్, సిక్, ఇవన్నీ ఆర్జీబీ ఎమర్జెన్సీ 3 ఆప్షన్స్ తీసుకున్నాం. రీజన్ అది స్ట్రింగ్ లార్జ్ స్ట్రింగ్ తీసుకోండి. ఓకే. ఇంకేమున్నాయండి, స్టార్ట్ డేట్, ఫ్రమ్, ఎండ్ డేట్. స్టార్ట్ డేట్ ఓన్లీ డేట్ ఫీల్డ్ చాలండి. ఓకేనా. ఎండ్ డేట్ అటు సరిపోతుంది. ఓకే. ఫ్రమ్ వచ్చేసి చాయిస్ అండి. చాయిస్ లో ఏమేమి వాల్యూస్ అండి, మార్నింగ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్. ఓకే. టూ కూడా చాయిస్ డేట్ అండి అయిపోయింది. ఇందులో ఆఫ్టర్నూన్ ఇవి ఈవినింగ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నంబర్ ఆఫ్ డేస్, నంబర్ ఆఫ్ డేస్ మేబీ ఇంటీజర్ తీసుకోవడం బెటర్. ఇంటీజర్ డెసిమల్, మేబీ స్ట్రింగే తీసేసుకోండి. స్టేట్ న్యూ, అప్రూవ్, రిజెక్టెడ్, cancel, న్యూ, అప్రూవ్డ్, రిజెక్టెడ్, క్యాన్సిల్. ఈ 4 స్టేట్ చార్ట్. ఇవి లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నమాట. ఎంప్లాయీ లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకేనా. ఇక్కడ రీడ్ ఓన్లీలు మ్యాండేటరీలు ఉన్నాయి కదండి. నేను లైక్ ఈ స్క్రీన్ షాట్స్ పంపిస్తాను, వీటిల్లో చూసి పెట్టుకోండి రీడ్ ఓన్లీ మ్యాండేటరీస్. ఓకేనా. ఎస్. ఒకసారి స్టూడెంట్ మార్క్స్ దగ్గరికి రాదండి. ఓకే. చెప్పండి. దీంట్లో ఈ ఫీల్డ్స్ క్రియేట్ చేయమంటారు అదే స్టూడెంట్ మార్క్స్ లో మీరు. జస్ట్ ఈ ఫీల్డ్స్ క్రియేట్ చేయండి. ఓకేనా. ఓకే. ఇవన్నీ లైక్ 1 or 2 days లో కంప్లీట్ చేసుకుంటాం.
మీకు క్లాస్ లో కూడా అప్డేట్స్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు సంథింగ్ ఏదో ఒకటి క్యాప్చర్ చేస్తూ ఉండాలి కదా. మీకు క్లాస్ లో కూడా ఇవే చెప్తూ ఉంటాను, లైక్ క్రియేట్ చేస్తూ ఉంటాను. ఓకేనా, ఒక్కొక్క అప్డేట్ సెట్ కోసం ఒక్కొక్కటి క్రియేట్ చేస్తూ నేను లైబ్రరీ డీటెయిల్స్ లో ఆ బుక్ డీటెయిల్స్ అనేది మీరు సెషన్ గా పెట్టమంటున్నారు కదండి. ఫార్మ్ సెక్షన్స్, ఎగ్జాక్ట్లీ ఫార్మ్ సెక్షన్స్. నేను అనోటేషన్ యూజ్ చేసి దాన్ని మీరు ఒక ఓకే, హెచ్టి అలా చేశాను, అందుకే నాకు ఆ సైజ్ అన్నది కరెక్ట్ గా రావట్లేదు. అదే ప్రాబ్లం ఏంటి. మీరు దేనికి దానికి సపరేట్ గా అప్డేట్ సెట్ క్రియేట్ చేస్తే మరీ మంచిది అనమాట. ఓకేనా, లైక్ లైబ్రరీ కలెక్షన్ కి సపరేట్ గా అప్డేట్ సెట్, లీవ్ మేనేజ్మెంట్ కి సపరేట్ గా అప్డేట్ సెట్, అట్లా చేస్తే ఇంకా మరీ మంచిది. లేదా అలా చేయలేకపోయారు అంటే అన్ని అట్లీస్ట్ అన్ని కలిపి ఒక అప్డేట్ సెట్ లో క్యాప్చర్ చేసేసేయండి. ఓకేనా, అర్థం అవ్వలేదండి నాకు. అప్డేట్ సెట్ క్రియేట్ చేయమంటే మీరు. మనం ఈ రోజు క్లాస్ లో అప్డేట్ సెట్ క్రియేట్ చేసామా? అవును. ఇది ఇట్లా మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, లైబ్రరీ కలెక్షన్ మీద వర్క్ చేస్తున్నప్పుడు లైబ్రరీ కలెక్షన్ సంబంధించిన అప్డేట్ సెట్ క్రియేట్ చేసి సబ్మిట్ అండ్ మేక్ కరెంట్ వస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు మీరు ఆ లైబ్రరీ కలెక్షన్ సంబంధించిన వర్క్ అంతా చేసేస్తుంది. వన్స్ ఓకే. మీరు కంప్లీట్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఇంకొక అప్డేట్ సెట్ క్రియేట్ చేయండి లోకల్ అప్డేట్ సెట్స్ లోకి వెళ్ళి. మేబీ ఇష్యూ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకేనా, ఇష్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ అప్డేట్ సెట్ క్రియేట్ చేసి సబ్మిట్ మేక్ కరెంట్ పెట్టేసేయండి, ఇక్కడ కనిపిస్తుంది రిఫ్రెష్ చేస్తే. ఓకే. ఓకే. ఆ ఇష్యూ మేనేజ్మెంట్ మీద వర్క్ చేయండి. అట్లా దేనికి దానికి సపరేట్ గా అప్డేట్ సెట్స్ అవకాశం ఉంటే క్రియేట్ చేయండి, లేదంటే అన్ని కలిపి ఒక అప్డేట్ సెట్ లో క్రియేట్ చేయండి 4 టాస్క్స్. ఓకేనా, ఓకే. నా ఎక్స్పెక్టేషన్స్ అయితే రేపు మార్నింగ్ క్లాస్ కల్లా అయిపోతాయి అనుకుంటున్నాను ఇవన్నీ చేయడము. ఒకవేళ లేదు చేయలేకపోయారు అంటే ఎస్, ఇంకొక 1 డే తీస్తాను, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, ఈ రోజు గురువారం కదా, అట్లీస్ట్ సాటర్డేకి కంప్లీట్ అయిపోయాడు చూడండి. సాటర్డే రోజు నేను అందరి ఇన్స్టాన్సెస్ ఓపెన్ చేసి వెరిఫై చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనము అప్డేట్స్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసుకున్నాము. నాకు మీ సర్వీస్ లో ఇన్స్టాన్సెస్ అవసరం ఉంటుంది అనమాట, మీ సర్వీస్ లో ఇన్స్టాన్సెస్ కావాలి నాకు. అందుకోసం అని చెప్పేసి మీరందరూ క్లాస్ కనెక్ట్ అయ్యే ముందు మీ సర్వీస్ లో ఇన్స్టాన్స్ ను వేకప్ చేసుకొని రావాలి. ఇదైతే అసలు మర్చిపోవద్దు, ఇన్స్టాన్స్ ను వేకప్ చేసుకొని రండి. అట్లాగే అవకాశం ఉంటే ఇంకొక సర్వీస్ లో ఇన్స్టాన్స్ కూడా క్రియేట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళ దగ్గర 2 సర్వీస్ లో ఇన్స్టాన్స్లు ఉండాలి. అర్థమైందా? లైక్ రాజేశ్వరి 2 సర్వీస్ నో ఇన్స్టాన్సెస్, శ్రావణ్ 2 సర్వీస్ నో ఇన్స్టాన్సెస్, అట్లా ప్రతి ఒక్కరు 2 సర్వీస్ నో ఇన్స్టాన్సెస్ మెయింటైన్ చేయాలి. వన్స్ అప్డేట్స్ కాన్సెప్ట్ చెప్పడం అయిపోయిన తర్వాత నేను క్లాసులో చెప్పేదంతా కూడా మీరు ప్రాక్టీస్ ఒక అప్డేట్ సెట్ లో చేస్తారు. దాని తర్వాత అప్డేట్ సెట్ ద్వారా వేరే ఇన్స్టాన్స్ లోకి మూవ్ చేసి వెరిఫై చేసుకుంటారు ప్రాపర్ గా మనం అప్డేట్ సెట్ మూవ్ చేసామా లేదా అని చెప్పేసి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి అప్డేట్ సెట్స్ మూవ్ చేయడం అనేది. ఓకేనా, సో మీరు లైక్ ఎక్సలెంట్ అయి ఉండొచ్చు, లైక్ సర్వీస్ నో సబ్జెక్ట్ ఎక్సలెంట్ అయి ఉండొచ్చు, మీరు అప్డేట్ సెట్స్ మూవ్ చేయడం రావట్లేదు అంటే ఇట్స్ టూ బ్యాడ్ అన్నమాట. ఓకేనా, నేను జనరల్ గా చూస్తుంటా అన్నమాట, కొంతమంది అప్డేట్ సెట్స్ ప్రాపర్ గా మూవ్ చేయలేరు అనమాట. అందుకోసం అని చెప్పేసి మీరు 2 ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేసుకో, ఈ రోజే క్రియేట్ చేయండి. సెకండ్ ఇన్స్టాన్స్ కూడా ఒక ఇన్స్టాన్స్ లో వర్క్ చేయండి, ఇంకొక ఇన్స్టాన్స్ కి మీ వర్క్ ని మూవ్ చేసి మీకు అది కనిపిస్తుందా లేదో చూసుకోండి. అది రేపు చెప్తాను ఎలా మూవ్ చేయాలి ఏంటి అనేది. ఓకేనా, ప్రజెంట్ అయితే అది రేపటికి ఇంకొక 2 సర్వీస్ లో ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తానండి. చెప్పండి. అది ఇంకొక జీమెయిల్ ఇచ్చి ఇంకొక క్రియేట్ అవునండి, చేయమంటారా అవునండి ఒకటి? మధులత గారు, అవునండి. ఓకే. ఓకే, సో 1 మినిట్ అండి, నేను అటెండెన్స్ తీసుకొని క్లాస్ డ్రాప్ చేసేస్తాను, ఎందుకంటే ఫ్యూ మెంబర్స్ డ్రాప్ అయిపోయారు. సార్ రేపు కనుక్కుందాం వాళ్ళు ఎందుకు డ్రాప్ అయిపోతున్నారు. లైక్ క్లాస్ ఎండ్ అయిపోయేంత వరకు ఉండడం బెటర్ అనమాట, మీరేం మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీ వన్. సో విల్ మీట్ టుమారో విత్ అప్డేట్స్ కాన్సెప్ట్ అగైన్. ఓకే, బై బై.